హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సంథింగ్ స్పెషల్ విత్ లక్ష్మితో. ఈరోజు మీకు ఒక రెసిపీ చేసి చూపిస్తున్నాండి. చాలా రోజుల తర్వాత మనం మళ్ళీ కిచెన్లోకి వచ్చాం కదా. ఇదొక కారం పొడి చేస్తున్నానండి. అదేంటంటే కాకరకాయ కారం పొడి. ఓకే, కాకరకాయ కారం పొడిని మనం ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తానండి. మనకి కావాల్సిన ఐటమ్స్, ముందుగా కాకరకాయలు మనకు కావాల్సినవి తీసుకోవచ్చు. దాన్ని తర్వాత నెక్స్ట్ ఇంకా ఐటమ్స్ చూపిస్తాను. వెల్లుల్లి అండి, పల్లీలు, తర్వాత కొబ్బరి, నువ్వులు, కారం, ఉప్పు ఇది కూడా కావాలి. ముందుగా ఏం చేద్దామంటే మనం ఈ కొబ్బరిని, ఈ పల్లీలు ఇవన్నీ కొంచెం వేయించుకుందామండి. మనం ముందుగా కాకరకాయలు కట్ చేసుకుందామండి. నేను కట్ చేసి పెట్టాను ఆల్రెడీ, చూడండి. ఇదిగో నేను ఒక 1/2 kg కాకరకాయలు తీసుకున్నాను. ఇది రౌండ్ షేప్లో ఇలా ముక్కలతో గింజలతో కట్ చేశాను, గింజలతో సహా. ఎందుకంటే ఇవి మంచి వేగుతాయి కదా, గింజలు కూడా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటుంది కదా. దీంట్లో 2 రకాలుగా మనం కాకరకాయలను 3-4 టైమ్స్ 3-4 ఐటమ్స్ లాగా చేసుకోవచ్చు. మనం కాకరకాయ పులుసు చేస్తాము, కాకరకాయ ఫ్రై కూడా చేసుకుంటాము. ఇది కాకరకాయ కారం పొడి అండి. దాదాపు ఇది చాలా రోజులు నిల్వ ఉంటుందండి ఇలా చేసేసుకుంటే. దీన్ని కూడా 2 రకాలుగా చేసుకోవచ్చు. ఒకటంటే మామూలుగా ఫ్రై లాగా చేసేసుకోవచ్చు ముక్కల్ని, లేదంటే కొంచెం ఆయిల్లో వేంపొచ్చు. మనం పకోడీలాగా వేయించుతాం కదా, ఆ టైప్లో కూడా చేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి ఆయిల్లో వేయించుతున్నాను, కొంచెం ఇంకా టేస్టీగా ఉంటుందనేసి. ఓకే, ముందుగా నేను ఆయిల్ పోసేసుకుంటున్నాను బాండీ పెట్టేసి. చూసారా, ఆయిల్ వేసేసానండి. మామూలుగా దీన్ని ఇంకో రకంగా ఏంటంటే కొంచెం ఉప్పు, పసుపు వేసేసి బాగా పిసికేసి ఆ వాటర్ తీసేసి కూడా చేసుకుంటారు. అలా కూడా చేసుకోవచ్చు. నేను మామూలుగా అయితే ప్లెయిన్గానే చేసేస్తున్నాను. 2 రకాలుగా చేయొచ్చు. కొంచెం చేదు తగ్గుతుంది అని ఇలా ఫ్రై చేసినా కూడా అంతగా చేదు ఏముండదండి. చేదంతా పోతుంది కదా, వాటర్ అంతా అది అయిపోతుంది. ఆయిల్ వేడయ్యే వరకు చూద్దాము. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు మనం కాకరకాయ ముక్కలు వేసేసుకుందాం. దీంట్లో కొద్దిగా వేసేసుకుందాము. ఈ ఆయిల్ మిగిలింది దీంట్లోనే కలిపేసుకోవచ్చు అండి, సరిపోతుంది. ఒకవేళ ఎక్స్ట్రా అయితే కొద్దిగా ఏదైనా తీసేసుకోవచ్చు. దాదాపు ఇవి 1/2 kgకి ఎక్కువనే ఉన్నాయండి. యాక్చువల్గా 1 kg తీసుకొచ్చాను, కొన్ని పండ్లు అయితే తీసేసాను. అందుకని ఎన్ని ఉన్నాయో కరెక్ట్గా, అంటే ఒకసారి చేసుకుంటే దాదాపు ఇది 3-4 months వరకు ఉంటుంది కదా. ఇది అన్నంలోకి, ఇడ్లీలోకి, దోశలోకి, దేంట్లోకైనా తినొచ్చండి. కాకరకాయ ఇష్టపడే వాళ్ళు ఎలాగైనా దీన్ని తినొచ్చు, చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం కాకరకాయ అంటే. మెయిన్గా కాకరకాయ పులుసు అంటే ఇంకా చాలా ఇష్టము. ఫ్రై కూడా మా ఇంట్లో పిల్లలు తప్ప మేము బాగా తింటామండి. ఓకే, ఇది కొంచెం ఎర్రగా అయ్యే వరకు వేయించుకుందాం. ఓకే అండి, చూడండి కాకరకాయలు మంచి ఫ్రై అయిపోయాయి కదా, క్రిస్పీగా తయారైపోయాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఇది మరీ బ్రౌన్గా కాకుండా ఇది క్రిస్పీగా తయారైపోయాయి. ఇది మంచి పకోడీ టైప్లో వేయించేసుకున్నాను. దీన్ని ఇప్పుడు తీసి దీనికి ఇదిగానే బౌల్లో వేసేసుకున్నాను.
దీంట్లో మనం కారం రెడీ చేసేసుకుందాము. యాక్చువల్గా నేను కారం చూపించలేదు కదా, మీకు చూపిస్తాను కారం దీంట్లోకి ఎలాంటి కారం రెడీ చేసేసుకోవాలనేసి. ఈ ఆయిల్ దీంట్లోకి ఒకవేళ ఎక్స్ట్రా అయితే తీసేసుకోవచ్చండి. నేను కొంచెం ఎక్స్ట్రా పడినట్టుంది నాకు ఆయిల్. ఇంత ఆయిల్ పట్టదు మనకి, ఆల్రెడీ ఇదంతా ఆయిల్లో వేగింది కాబట్టి ఒకవేళ దీన్ని తీసుకోవచ్చు, వేరే ఏదైనా చేసుకోవచ్చు. ఓకే, మన కాకరకాయలు చూడండి మంచి ఫ్రై అయిపోయాయి కదా, క్రిస్పీగా కరకరలాడుతూ ఉన్నాయి చూడండి, గలగల అని సౌండ్ కూడా వస్తుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రొసీజర్ మనం కారం రెడీ చేసుకుందాం. కారానికి ఏమేమి కావాలో నేను మీకు చూపిస్తాను. వేపాకును కూడా వేయించేసుకుందాం అండి, దీంతో పాటు వేసేస్తే బాగుంటుంది. కొంచెం డ్రై అయ్యేలాగా ఆయిల్ వేయకుండా వేస్తున్నాను. చాలు. కొద్దిగా జీలకర్ర ధనియాలు కూడా వేయించుకుందామండి, బాగుంటుంది దాంట్లోకి. కొంచెం జీలకర్ర ధనియాలు కూడా వేసేస్తున్నాను నేను. అన్నీ కలిపి మిక్స్ పట్టేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా చల్లారనిచ్చి మిక్స్ పట్టేసుకుందాము. ఓకే అండి, ఇవన్నిటిని మనం ఒకసారి మిక్సీ చేసేసుకుందాం మెత్తగా. ముందుగా నేను కారం యాడ్ చేయలేదు, కారం ఉప్పు తర్వాత ముందు పూర్తిగా మెత్తగా మెరిగిన తర్వాత కారం ఉప్పు యాడ్ చేస్తాను దీంట్లో, వెల్లుల్లి కూడా తర్వాత, లేకపోతే ముద్ద అయిపోతుంది ముందే. ఓకేనా, మిక్సీ పట్టుకున్నాం కదా, దీంట్లో ఇప్పుడు కావలసినంత కారము వెల్లుల్లి యాడ్ చేద్దాం. ముందుగా వెల్లుల్లి యాడ్ చేస్తే ముద్ద అయిపోతుందని యాడ్ చేయలేదు, ఇది మెదగదు కదా. ఇప్పుడు చూడండి ఇది అంతా మెత్తగా అయిపోయింది కదా, దీంట్లో కావలసినంత కారం యాడ్ చేసేసుకుందాం. ఓకే, నేనైతే దీంతో ఒక 4 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. మనం కారం కదా కావాల్సింది, యాక్చువల్గా మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు అండి. ఇదిగా నేనైతే 4 స్పూన్స్ యాడ్ చేశాను. చూద్దాం, అవసరమైతే ఇంకా ఎక్కువ కారం తినేవాళ్ళు చేసుకోవచ్చు. నెక్స్ట్ వెల్లుల్లి కూడా యాడ్ చేసేస్తున్నాను దీంట్లోనే. ఇదిగోండి వెల్లుల్లి కూడా యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం. మన కారం మసాలా కారం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కాకరకాయలకి దీన్ని మిక్స్ చేసుకుందాం. ఎలాగంటే ముందు కొంచెం తాలింపు వేసేసుకుందాం. ఓకేనా, ఆయిల్లో కొంచెం జీలకర్ర, అవి కొంచెం ఎండుమిరపకాయలు ఒక 2-3 ఊరికనే తాలింపులో కదా వేసేసుకొని తాలింపు చేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇందాక మనం వేయించుకున్న నూనె ఉంది కదండి, దాంట్లో నుంచి కావాల్సినంతని తీసుకున్నాను, మిగతాది వదిలేసి. ఇప్పుడు దీంట్లో మనము తాలింపుకి కొంచెం జీలకర్ర, ఓకే, కొద్దిగా మిరపగింజలు కూడా వేస్తున్నాను. తాలింపులో మిరపగింజలు చాలా బాగుంటాయి కదా. నెక్స్ట్ ఒక 2-3 మిరపకాయలు వేస్తున్నాను అండి, ఎండు మిరపకాయలు తాలింపులో.
పసుపు వేసేసుకున్నాము. అయిపోయింది కదా. ఇప్పుడు మన కాకరకాయ పీసెస్ దీంట్లో మిక్స్ చేసేసుకుందాం. మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, దీంట్లో మిక్స్ చేసేసుకున్నాం. జస్ట్ ఒక 5 minutes ఇది సిమ్లో ఇలా ఉంచేసుకుందామండి. కారాన్ని అంతా మంచి పీల్ చేసుకుంటుంది కాకరకాయ, కారం ఉప్పు అన్నీ. ఓకేనా, ఒక 5 minutes సిమ్లో పెట్టేసుకొని తర్వాత దించేసుకొని సర్వ్ చేసేసుకుందాం. రెడీ అయిపోయింది. చూసారా ఎలా ఉంది? చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా రెడీ చేసుకొని టేస్ట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ అండి. నెక్స్ట్ ఇంకొక వీడియోతో కలుద్దాం.